Hello everyone, this is Mohan Bhai. Welcome to our YouTube channel. So NCERT class 7th chapter 3 అవుట్ చేంజింగ్ ఎర్త్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో లిథోస్ఫియర్ అంటే ఇట్ ఈస్ నెడప్ ఆఫ్ ల్యాండ్. సో ల్యాండ్ని లిథోస్ఫియర్ అని పిలుస్తాము. లిథోస్ఫియర్ ఈజ్ బ్రేక్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ నోన్ యాజ్ లిథోస్ఫెరిక్ ప్లేట్స్. సో ఎర్త్ పైన ఉన్న లిథోస్ఫియర్ ప్లేట్ అంతా కూడా ఒక లేయర్ లాగా ఉండదన్నమాట. సో అవి పీసెస్గా అరేంజ్ అయి ఉంటాయి. సో you will be surprised to know that these plates move around very slowly, just a few millimeters each year. This is because of the movement of the molten magma inside the earth. So inside the earth లో మనము క్రస్ట్ మ్యాంటిల్ కోర్ చూసాం కదా. సో కోర్ అనేది హాట్గా ఉంటుంది, మోల్ట్ అవుతుంది అంటే కరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్గా బర్న్ అవుతూ ఉంటుంది. సో ఇలా బర్న్ అవుతూ ఉండడం వల్ల ఈ పైన ఏదైతే క్రస్ట్ పైన ఉన్న లిథోస్ఫెరిక్ ప్లేట్స్ ఉంటాయో అవి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ద మోల్టన్ మ్యాగ్మా ఇన్సైడ్ ద ఎర్త్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్ యాజ్ షోన్ ఇన్ ద యాక్టివిటీ. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినట్టు ఒక స్మాల్ కలర్డ్ పేపర్ పెల్లెట్ దాన్ని బీకర్లో పెట్టి, బీకర్లో తర్వాత ఫిల్డ్ విత్ వాటర్, ప్లేస్ ద బీకర్ అనేది ట్రైపాడ్ స్టోన్ హీట్ యాజ్ వాటర్ వార్మ్స్ అప్. యూ విల్ అబ్జర్వ్ దట్ ద పేపర్ pellet is moving upward along with the warm layers of water and then skins back along with the cooler layers of water. The molten magma inside the earth moves in a similar manner. సో ఇక్కడ మనకి ఒక పేపర్ పెల్లెట్ పెడితే దాన్ని పేపర్ పెల్లెట్ పెట్టి బంద్ చేస్తే నీళ్ళలో వేసి బీకర్లో అది హీట్ పెరుగుతున్న కాబట్టి పైకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే హీట్ ఇది ఆఫ్ చేసి కూల్ అవుతుంది అనుకో కిందకు వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మ్యాగ్మా కంటిన్యూస్గా హాట్గా బర్న్ అవుతూ ఉంటుంది కాబట్టి సో లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అనేది చాలా స్లోగా ఫ్యూ మిల్లీమీటర్స్ మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఈ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ షిఫ్ట్ అవుతున్నప్పుడే ఎర్త్ క్వేక్స్ అవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. సో ద మూవ్మెంట్ ఆఫ్ ద ప్లేట్స్ కాజ్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ద ఎర్త్ మూవ్మెంట్స్ ఆర్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫోర్సెస్ విచ్ కాజ్ దెమ్. The forces which act in the interior of the earth are called endogenic forces. The forces that work on the surface of the earth are called exogenic forces. సో ఎర్త్ పైన వాటర్ లేయర్ పైన ఎక్స్టర్నల్గా యాక్ట్ చేసే ఫోర్సెస్ని ఎక్సోజెనిక్ అంటాము. ఎర్త్ ఇంటీరియర్ లోపల, ఇన్సైడ్ ద ఎర్త్ లోపల యాక్ట్ చేసే ఫోర్సెస్ని ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాము. సో దాంట్లో మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్లో సడన్ ఫోర్సెస్ వచ్చేసి ఎర్త్ క్వేక్, వాల్కెనో, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయన్నమాట. ఇవి సడన్గా డిజాస్టర్ని కాజ్ చేస్తాయి అనమాట. స్లోగా ఏం చేయవు. కానీ డిజాస్టర్ ఫోర్సెస్, బిల్డింగ్ మౌంటైన్స్ అనేవి చాలా స్లోగా ఉంటుంది. సో యంగెస్ట్ మౌంటైన్స్ మనకి హిమాలయాస్, ఇవి మిలియన్ ఇయర్స్గా ఇంకా ఫామ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కంటిన్యూస్గా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ఈ హిమాలయాస్లోన ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్, ఎరోజనల్ అండ్ డిపోజనల్. రివర్, విండ్, సీ వేవ్స్, గ్లేషియర్స్ ద్వారా ఈ ఫ్యాక్టర్స్ ద్వారా ఎరోజన్, డిపోజన్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎక్సోజెనిక్ ఫోర్సెస్. సో ఇక్కడ మనకి లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అంటే ఏంటి? సో ఎర్త్ క్రస్ట్ అనేది మొత్తం కంటిన్యూస్ ఎర్త్ అంతా స్పెరికల్గా, నాట్ స్పెరికల్, జియాయిడ్ షేప్లో ఉంటుంది కదా. సో ఆ జియాయిడ్ షేప్ మొత్తం కూడా ఒక లేయర్గా కవర్ అయ్యి ఉండదు అనమాట, అండ్ హైలీ ఇంపాసిబుల్. సో ఈ ల్యాండ్ అంతా కూడా స్మాల్గా ఒక ప్లేట్స్ లాగా, స్మాల్ ప్లేట్స్గా, ఇర్రెగ్యులర్ షేప్డ్ ప్లేట్స్ అవన్నీ కూడా విచ్ కారీ కాంటినెంట్స్ అండ్ ఓషియన్ ఫ్లోర్స్. సో ఇర్రెగ్యులర్గా షేప్డ్ ప్లేట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా ఇవన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఎండోజెనిక్ ఫోర్సెస్ సమ్ టైమ్స్ ప్రొడ్యూస్ సడన్ మూమెంట్స్ అండ్ అట్ అదర్ టైమ్ ప్రొడ్యూస్ స్లో మూమెంట్స్. సడన్ మూమెంట్స్ లైక్ ఎర్త్క్వేక్స్, వాల్కనోస్ కాజ్ మాస్ డిస్ట్రక్షన్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ఎండోజెనిక్ ఫోర్సెస్ అవన్నీ కూడా సో ఓషన్స్లోన స్మాల్ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ చేంజ్ అవుతుంటే ఆ షిఫ్ట్ వల్ల ఎర్త్క్వేక్స్ అనేవి వస్తాయి సడన్గా. ఆ సడన్గా ఎర్త్క్వేక్స్ నుంచి సునామీస్ కూడా కాజ్ అవుతాయి అన్నమాట. ఏదైతే ఓషన్లో చేంజ్ వచ్చిందో ఆ స్మాల్ వేవ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ స్మాల్ వేవ్ సీకి వచ్చేసరికి పెద్ద వేవ్ అయి 18 మీటర్స్ పైన, 50 మీటర్స్ పైన ఆ విధంగా సునామీగా తయారవుతుంది. నెక్స్ట్ వాల్కనోస్ కూడా మోల్టన్ మ్యాగ్మా అంతా లోపల బర్న్ అవుతూ ఉంటుంది. సడన్గా బర్స్ట్ అయ్యి లావాగా బయటకు వస్తుంది అనమాట. సో సడన్గా జరుగుతుంది అనమాట. సో వాల్కన్ ఈజ్ ఎ వెంట్. సో వాల్కన్ అంటే ఏంటంటే ఇది ఒక వెంట్ ఓపెనింగ్ అనమాట. ఎర్త్ క్రస్ట్కి ఏదైతే మ్యాగ్మా ఉంటుందో ఆ మ్యాగ్మా బయటకు రావడానికి ఒక ఓపెనింగ్ని వాల్కన్ అంటాము. ఇదంతా కూడా క్లోజ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మ్యాగ్మా బర్న్ అయ్యి హీట్కి ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లోడ్ అయ్యి లావా అంతా బయటకు వచ్చేస్తుంది. Similarly, when the
lithospheric plates move, the surface of the earth vibrates. The vibration can travel all around the earth. These vibrations are called earthquakes. సో ఈ వైబ్రేషన్ లిథోస్ఫెరిక్ మూవ్ అయినప్పుడు కొన్ని ఎర్త్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి అనమాట. ఈ ఎర్త్ వైబ్రేషన్స్ని ఎర్త్క్వేక్స్ అంటాము. ద ప్లేస్ ఇన్ ద క్రస్ట్ వేర్ ద మూమెంట్ స్టార్ట్స్ ఇస్ కాల్డ్ ఫోకస్. ఎక్కడైతే ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుందో, దాన్ని క్రాక్ స్టార్ట్ అవుతుందో అది ఫోకస్. దానికి పైన కరెక్ట్ ఫోకస్కి పైన ఏదైతే లిథోస్ఫియరిక్ క్రస్ట్ పైన అవుటర్ లేయర్, ఎర్త్ యొక్క అవుటర్ లేయర్ క్రస్ట్ పైన ఉండే ప్లేస్ని ఎపిసెంటర్ అంటారు. ఫోకస్కి ఆపోజిట్గా పైన ఉండే ప్లేస్ని. సో వైబ్రేషన్స్ ట్రావెల్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ ద ఎపిసెంటర్ యాజ్ వేవ్స్. గ్రేటెస్ట్ డ్యామేజ్ ఈజ్ యూజువలీ క్లోజెస్ట్ టు ద ఎపిసెంటర్ అండ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ డిక్రీజెస్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఇక్కడ ఫోకస్ పైన ఎపిసెంటర్, ఎపిసెంటర్ దగ్గర ఉన్న చోట డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఎక్కడ ఎపిసెంటర్కి దూరంగా ఉన్న చోట డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుంది అనమాట. సో ఆల్ ద earthquakes cannot be predicted. The impact can certainly be minimized if you are prepared beforehand. Some common earthquake prediction methods adopted locally by people, including studying animals' behavior. Fish in the ponds get agitated, snakes comes to the surface. సో ఎర్త్క్వేక్ని మనము ముందే పసిగట్టలేకపోయినా కొన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో సమ్ అనిమల్ బిహేవియర్ ఉంటుందన్నమాట. లైక్ ఫిష్ ఇన్ ద పాండ్స్ అజిటేట్ అవుతుంది. అలాగే స్నేక్స్ కూడా ఏదైతే బరోస్లో ఉన్న అన్ని స్నేక్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా గమనించి మనము కొంచెం కొద్దిదైనా హ్యూమన్ డెత్స్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ ఎర్త్క్వేక్ ఒక కేస్ స్టడీ చూస్తే, ఎర్త్క్వేక్ హిట్స్ భుజు అనే ప్లేస్ని ఎర్త్క్వేక్ వస్తుంది. రెక్టార్ స్కేల్ పైన 6.9గా నమోదవుతుంది 2001 జనవరిలో. స్కూల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ, టీచర్స్ అందరూ కూడా లైఫ్స్ కోల్పోతారు బిల్డింగ్స్ కొలాప్ అవ్వడం వల్ల. అలాగే ఫోన్ లైన్స్, వాటర్ పైప్ లైన్, పవర్ ట్రాన్స్మిషన్ మొత్తం నాకౌట్ అయిపోతుంది. ఫుడ్, బ్లాంకెట్స్, మెడికల్ సప్లైస్ అన్నీ కూడా డిఫికల్ట్ అయిపోతుంది. వాళ్ళకి వేరే చోటు నుంచి తీసుకురావాల్సి వస్తుంది. సో ఫైర్ ఇన్ ద సిటీ, హండ్రెడ్స్ ఆఫ్ ఫైర్స్ స్టార్టెడ్ యాజ్ చార్కోల్ కుకర్స్ ఓవర్టర్న్డ్. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు చార్కోల్ కుకర్స్ అన్నీ కూడా ఓవర్టర్న్ అయినప్పుడు ఫైర్ వచ్చింది. అలాగే ఎమర్జెన్సీ డిక్లేర్డ్, ఎర్త్క్వేక్ జోన్లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారన్నమాట. సీఎం సెంటర్ అపీల్ చేస్తారు. సో సహాయక చర్యలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా చేపట్టండి అని. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ద్వారా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి సహాయ చర్యలు చేపడతారు అనమాట. నెక్స్ట్ ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్ విత్ ఏ మిషన్ కాల్ సిస్మోగ్రాఫ్. సో ఎర్త్క్వేక్ మెజర్ చేసే మిషన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. ఆ సిస్మోగ్రాఫ్లో మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేసేది రెక్టర్ స్కేల్. అండ్ ఎర్త్క్వేక్ ఆఫ్ 2.0 ఆర్ లెస్ దాన్ కెన్ బి ఫెల్ట్ ఓన్లీ లిటిల్. సో 2 అంతకంటే లోపల ఉంటే పెద్దగా డిస్ట్రక్షన్స్ ఏం చేయరు. హౌసెస్ అవన్నీ బిల్డింగ్స్ కొలాప్స్ కావు. కానీ 5 వాటికంటే పైన అయితే ఇది హై డ్యామేజ్ కాజ్ చేసే ఎర్త్క్వేక్ అనమాట. నెక్స్ట్ ఎర్త్క్వేక్ ప్రిపేర్నెస్. ఎర్త్క్వేక్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి చూస్తే, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సేఫ్ స్పాట్ చూసుకోవాలన్నమాట. కిచెన్ కౌంటర్ దగ్గర, టేబుల్ కింద, డెస్క్ కింద ఉండాలి. సో ఇలా డెస్క్ అగైన్స్ట్ ఇన్సైడ్ కార్నర్ ఆర్ వాల్. సో వాల్కి దగ్గర ఉన్న టేబుల్, డెస్క్ కింద కానీ, కిచెన్ కౌంటర్ కింద కానీ ఉండాలి. సో అప్పుడు గోడలన్నీ పడిపోయినా కానీ వాటికి మనము టేబుల్ కింద, డెస్క్ కింద సేఫ్గా ఉంటాం అన్నమాట. తర్వాత రెస్క్యూ మిషన్ ద్వారా మనం బయటపడవచ్చు. స్టే అవే ఫ్రమ్ ఫైర్ ప్లేసెస్, చిమ్నీస్ దగ్గర, విండోస్ దగ్గర ఉండకూడదు. మిర్రర్స్, పిక్చర్ ఫ్రేమ్స్ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే వీటికి ఉన్న గ్లాస్ పగిలిపోయి అది మనకి కుచ్చుకొని మనకు హ్యూమన్స్ లైఫ్స్ లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ స్ప్రెడ్ అవేర్నెస్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫేస్ ఎనీ డిజాస్టర్ కాన్ఫిడెంట్లీ. సో అవేర్నెస్ క్రియేట్ చేసి ఏ డిజాస్టర్ అన్నా ఈజీగా ఎదుర్కోవచ్చు అనమాట. నెక్స్ట్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ చూస్తే మనకి, సో ల్యాండ్స్కేప్ ఈస్ బీయింగ్ కంటిన్యూస్లీ వోన్ అవే బై 2 ప్రాసెసెస్, వెదరింగ్ అండ్ ఎరోషన్. సో ల్యాండ్ అంతా కూడా వెదరింగ్, ఎరోషన్ ద్వారా ఓన్ అవుతుంది. సో వెదరింగ్ అంటే బ్రేకింగ్ ఆఫ్ రాక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్న రాక్స్ హీట్కి, అంటే సన్లైట్ నుండి వచ్చే హీట్కి ఎక్స్పాండ్ అవుతాయి. అలాగే మళ్ళీ ఈ నైట్ టెంపరేచర్ తక్కువ అవుతుంది మూన్ వల్ల, కానీ క్లైమేట్ తక్కువైనప్పుడు కొంచెం కాంట్రాక్ట్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ చేయడం వల్ల రాక్స్ సర్ఫేసెస్ అన్నీ కూడా బ్రేకప్ అయిపోతాయి. అలాగే ఎరోషన్ ఈజ్ ద వేరింగ్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ విండ్, వాటర్ అండ్ ఐస్. The eroded material is carried away or transported by water, wind, etc. and eventually deposited. This process of erosion and deposition create different landforms on the surface of the earth. So
ఈ ఏదైతే వెదరింగ్ ఎరోజన్ ద్వారా ఎరోడెడ్ మెటీరియల్ వచ్చిందో అది వాటర్ ద్వారా కొట్టుకుపోతుంది, విండ్ ద్వారా స్మాల్ పార్టికల్స్ అన్నీ కూడా కొట్టుకుపోయి ఒక చోట డిపాజిట్ అవుతాయి. సో ఈ డిపాజిటెడ్ ఎరోజన్ ప్రాసెస్ ఆఫ్ ఎరోజన్ డిపాజిట్నే ఒక కొత్త ల్యాండ్ ఫామ్స్గా ఫామ్ చేస్తాయి అనమాట ఎర్త్ పైన. వేరే చోట్ల ఎరోడ్ అయినవి విదర్ అయినవి మెటీరియల్ కొట్టుకుపోయి వేరే చోట్ల డిపాజిట్ అయ్యి అక్కడ ఒక సపరేట్ ల్యాండ్ ఫామ్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ వర్క్ ఆఫ్ ఎ రివర్ యొక్క వర్క్ చూస్తే సో రివర్స్ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటాయి. సో ద రన్నింగ్ వాటర్ ఇన్ ద రివర్ ఎరోడ్స్ ద ల్యాండ్స్కేప్. సో రన్నింగ్ వాటర్ ఎరోడ్ చేస్తుంది. వెన్ ద రివర్ టంబుల్స్ అట్ ఎ స్టీప్ యాంగిల్ ఓవర్ వెరీ హాట్ రాక్స్ ఆర్ డౌన్ డీప్ ఏ స్టాబ్ వ్యాలీ సైడ్ ఇట్ ఫార్మ్స్ ఏ వాటర్ ఫాల్. సో ఈ విధంగా వాటర్ ఫాల్ ఫామ్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే స్టీప్ యాంగిల్ అయ్యి హాట్ రాక్స్ స్టీప్ వ్యాలీ సైడ్ వస్తుందో. ఇది హార్డ్ రాక్, సాఫ్ట్ రాక్ అండర్ కట్ బై ద పవర్ ఆఫ్ వాటర్. సో మేజర్ వాటర్ ఫాల్స్ చూస్తే మనకి థౌజండ్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి వరల్డ్లో. మనకు హైయెస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసి ఏంజెలా ఫాల్స్ ఆఫ్ వెనిజులా. సౌత్ అమెరికాలో నైగారా ఫాల్స్ కూడా బాగా ఫేమస్, కెనడా యూఎస్ఏ మధ్య బార్డర్స్లో ఉంది నార్త్ అమెరికాలో. అలాగే విక్టోరియా ఫాల్స్ జాంబియా అండ్ జింబాబ్వే ఆఫ్రికాలో బార్డర్స్ మధ్య ఉంది. సో యాజ్ ద రివర్ ఎంటర్స్ ద ప్లేన్ ఇట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఫార్మింగ్ లార్జ్ బెండ్స్ నోన్ యాజ్ మియాండర్స్. సో ఎప్పుడైతే ఎర్త్ రివర్ ల్యాండ్స్కేప్ మీద వస్తుందో అది కొన్ని ప్లెయిన్ ల్యాండ్స్కేప్ మీద వచ్చినప్పుడు కొన్ని ట్విస్ట్ తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా తీసుకుంటాం, దాన్ని ఈ ట్విస్ట్నే మియాండర్ అంటాం అనమాట. సో ఈ మియాండర్ ఎక్స్టెండ్ అయినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. అలాగే వాటర్ ఫ్లో తక్కువైనప్పుడు చిన్న ఫ్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ కట్ అయిపోతుంది. సో ఇలా కట్ అయిపోయినదే ఇలా ఆక్స్బో లేక్గా ఫామ్ అవుతాయి అనమాట. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ద మియాండర్ లూప్స్ కట్స్ ఆఫ్ ఫ్రమ్ ద రివర్ అండ్ ఫార్మ్స్ ఏ కట్ ఆఫ్ లేక్ కాల్డ్ అండ్ ఆక్స్బో లేక్. సో ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ అవుతుందో వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు బిగ్ మియాండర్ అనేది బిగ్ టర్న్ తీసుకుంటుంది, ఇట్లా టర్న్ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే వాటర్ ఫ్లో తక్కువైందో అది స్మాల్ టర్న్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఏదైతే బిగ్గా ఫామ్ అయిన లేక్ కట్ అయిపోతుంది. సో ఈ విధంగా అప్పుడు కూడా వాటర్ ఫ్లో అయినప్పుడు రివర్ ఇలా వచ్చి ఉండేది. సో వాటర్ ఫ్లో తక్కువైనప్పుడు స్మాల్ ఫ్లో అయింది. సో ఇక్కడ కట్ అయిపోయింది. సో ఇది ఆక్స్బో లేక్గా ఫామ్ అయింది అనమాట. సో అట్ టైమ్స్ ద రివర్ ఓవర్ఫ్లోస్ ఇట్స్ బ్యాంక్స్. దిస్ లీడ్స్ టు ద ఫ్లడ్డింగ్ ఆఫ్ ద నైబరింగ్ ఏరియాస్. సో ఎక్కువ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు మొత్తం ఈ ప్లేన్ అంతా మునిగిపోయి ఫ్లడ్డింగ్ సపరేట్ వేరే ఏరియాస్కి కూడా వాటర్ పాకిపోతాయి, ఫ్లడ్ వస్తుంది అనమాట. As it floods, it deposits layers of fine soil and other materials called sediments along its banks. This leads to the formation of a flat, fertile floodplain. The raised banks are called leaves. As the river approaches the sea, the speed of the flowing water decreases and the river begins to break up into number of streams and distributaries. సో దీన్నే ఫ్లడ్ ప్లెయిన్ అంటాము. సో ఫ్లడ్స్ వస్తుంది కాబట్టి ప్లెయిన్స్లో ఫ్లడ్స్ వస్తుంది, ఫ్లడ్ ప్లెయిన్స్ అంటాము. ఏదైతే రైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయో ఆ రివర్ బ్యాంక్స్ వాటిని లీవ్స్ అంటారు. సో ఎప్పుడైతే రివరు ఎండ్కి రీచ్ అవుతుందో అంటే ఓషన్ దగ్గరికి రీచ్ అవుతుందో స్ట్రీమ్స్గా స్మాల్ స్ట్రీమ్స్గా డివైడ్ అవుతుంది. దీన్నే డిస్ట్రిబ్యూటరీస్ అంటాం. సో రివర్కి సోర్సెస్ నుంచి యాడ్ అయితే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రిబ్యూటరీస్ అంటాము. మౌంటైన్స్ దగ్గర నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాటర్ యాడ్ అయితే ట్రిబ్యూటరీస్. అలా కాకుండా ఓషన్ దగ్గరికి వచ్చినప్పుడు స్మాల్ స్ట్రీమ్స్గా డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో తక్కువ అయిపోతుంది, ఇక్కడ ప్లేన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో డిస్ట్రిబ్యూటరీస్గా ఫామ్ అవుతాయి. ఓషన్ దగ్గరికి వచ్చేది స్మాల్ డిస్ట్రిబ్యూటరీస్. ఈ డిస్ట్రిబ్యూటరీస్ మధ్య ఉన్న ల్యాండ్ని డెల్టా అని పిలుస్తాం అనమాట. ద రివర్ బికమ్ స్లో అండ్ దట్ ఇట్ బిగిన్స్ డిపాజిట్స్ స్లోడ్స్. సో స్లో అయినప్పుడు రివర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ డిపాజిట్స్ అన్నీ వేస్తుంది. సో ఈ లొకేటెడ్ అండ్ డిపాజిట్స్ అన్నీ కూడా సెడిమెంట్స్ అన్నీ కూడా డెల్టా అని పిలుస్తారు అనమాట. ఇక్కడ హైగా ఈ గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, సుందర్బన్ డెల్టాస్ అని అక్కడ రిచ్గా ప్లాంటేషన్స్ అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వర్క్ ఆఫ్ సీ వేవ్స్. ద ఎరోజన్ అండ్ డిపోజిషన్ ఆఫ్ ద సీ వేవ్స్ గివ్స్ రైజ్ టు కోస్టల్ ల్యాండ్ ఫామ్స్. కోస్టల్ ల్యాండ్ ఫామ్స్కి ఈ విధంగా ఫామ్ అవుతాయి అనమాట సీ వేవ్స్ ఎక్కువ వచ్చినప్పుడు అనమాట. ద సీ వేవ్స్ కంటిన్యూస్లీ స్ట్రైక్ అట్ ద రాక్స్, క్రాక్స్ డెవలప్స్. ఓవర్ టైమ్ దే బికమ్ లార్జర్ అండ్ వైడర్. సీ వేవ్స్ కంటిన్యూస్గా స్ట్రైక్ అవుతుంటాయి రాక్స్కి, క్రాక్స్ డెవలప్ అవుతాయి. ఓవర్ టైమ్గా అవి లార్జ్గా అవుతాయి, వైడర్గా అవుతాయి. ఈ హాలో లైక్ కేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద రాక్స్. దే ఆర్ కాల్డ్ సీ కేవ్స్. సో ఈ విధంగా హాలో రాక్ ఫామ్ అయితే సీ ఆర్క్ అట్లే లోపల తప్పితే సీ కేవ్ అవుతుంది. As these cavities become bigger and bigger, only the roof of the sea cave remains, thus forming the sea arches.
సో స్మాల్ కేవ్ ఫామ్ అయ్యి స్మాల్ కేవ్ నుంచి అటుపక్కకి ఇటుపక్కకి హోల్ లాగా పడిపోతుంది అనమాట. సో కేవ్ అంటే సో వన్ సైడ్ మాత్రం ఓపెనింగ్ ఉంటుంది, అటు రాక్కి అటుపైన అటువైపు ఓపెనింగ్ ఉండదు. సిఆర్కి అయితే టూ సైడ్స్ ఓపెనింగ్ ఉంటుంది. ఫర్దర్ ఎరోషన్ అలాగే ఫర్దర్గా మొత్తం ఇదంతా కూడా ఎరోడ్ అయిపోతుంది. సో దాని ద్వారా ఇట్లా సపరేట్గా బ్లాక్ అయిపోతుంది. ఆ విధంగా అయిపోయింది. ఇది స్టాక్ అనమాట. స్టాక్స్ అంటారు వాటిని. ది స్టీపీ రాక్ కోస్ట్ రైజింగ్ ఆల్మోస్ట్ వర్టికలీ అబౌవ్ ద సీ వాటర్ ఇస్ కాల్డ్ సీ క్లిఫ్స్. ద సీ వేవ్స్ డిపాజిట్స్ సెడిమెంట్స్ అలాంగ్ ద సీ షోర్స్ ఫార్మింగ్ బీచెస్. వక్ ఆఫ్ ఐస్ చూస్తే మనకి గ్లాషియర్స్ ఆర్ రివర్స్ ఆఫ్ ఐస్. సో మనకి హిమాలయాస్ గ్లాషియర్స్ ఉన్నాయి. సో ఈ గ్లాషియర్స్ అన్నీ కూడా రివర్స్ ఆఫ్ ఐస్ యొక్క రివర్స్ అనమాట ఇవి. విచ్ టూ ఎరోడ్. సో ఇవన్నీ కూడా గ్లాషియర్ ఇది. సో విచ్ టూ ఎరోడ్ ద ల్యాండ్స్కేప్ బై బుల్డోజింగ్ సాయిల్ అండ్ స్టోన్స్ టు ఎక్స్పోజ్ ద సాలిడ్ రాక్ బిలో ద గ్లేషియర్స్, కార్వ్ అవుట్ డీప్ హాలోస్ దేర్. యాజ్ ద ఐస్ మెల్ట్స్ దే గెట్ ఫిల్డ్ అప్ విత్ వాటర్ అండ్ బికమ్ బ్యూటిఫుల్ లేక్స్ ఇన్ ద మౌంటైన్. సో టెంపరేచర్ పెరిగినప్పుడు ఐస్ సమ్మర్స్లో కానీ మెల్ట్ అవుతాయి. సో మెల్ట్ అయినప్పుడు బ్యూటిఫుల్ లేక్స్ ఫామ్ అవుతాయి ఇక్కడంతా కూడా. సో ఆ విధంగా ఎరోడెడ్ మెటీరియల్ అంతా కూడా వచ్చి డిపాజిట్ అవుతుంటుంది. ద మెటీరియల్ క్యారీడ్ బై ద గ్లేషియర్స్ సచ్ యాజ్ రాక్స్ బిగ్ అండ్ స్మాల్, శాండ్ అండ్ సిల్ట్ గెట్స్ డిపాజిటెడ్. సో రాక్స్, శాండ్, సిల్ట్ అంతా కూడా డిపాజిట్ ఉంది. దీస్ డిపాజిట్స్ ఫామ్ గ్లేషియల్ మొరైన్స్. ఇవన్నీ కూడా గ్లేషియల్ మొరైన్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ వర్క్ ఆఫ్ విండ్. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ డెజర్ట్? ట్రై టు కలెక్ట్ సమ్ పిక్చర్స్ ఆఫ్ శాండ్ డ్యూన్స్. సో మనకి ఈ ఈజిప్ట్ మమ్మీ లాంటి సినిమాల్లో చూసింటాం శాండ్ డ్యూన్స్. సో an active agent of erosion and deposition in the deserts is wind. In deserts you can see rocks in the shape of mushroom. సో మష్రూమ్ షేప్లో ఉంటాయి రాక్స్ కొన్ని ఈ విధంగా. ఎందుకు మష్రూమ్ షేప్లో ఉంటాయంటే విండ్స్ ఎరోడ్ ద లోయర్ సెక్షన్ ఆఫ్ ద రాక్. సో విండ్స్ వచ్చినప్పుడు ఈ లోయర్ సెక్షన్ ఈ మామూలుగా రాక్ ఇలా ఉంటుంది, ల్యాండ్ పైన ఇలా ఉంటుంది. సో విండ్ వచ్చి ఈ సాయిల్ అంతా ఉంటుంది కదా, ఈ సాయిల్ అంతా వచ్చి ఎరోడ్ అయ్యి అది రాక్ ఇలా మష్రూమ్ లాగా తయారవుతుంది. మష్రూమ్ రాక్స్ అవుతాయి. వెన్ ద విండ్ బ్లోస్ ఇట్ లిఫ్ట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాండ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో శాండ్ అనేది వన్ ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది విండ్ వచ్చినప్పుడు. వెన్ ఇట్ స్టాప్స్ బ్లోయింగ్ ద శాండ్ ఫాల్స్ అండ్ డిపాజిటెడ్ ఇన్ లో హిల్స్ లైక్ స్ట్రక్చర్స్. దీస్ ఆర్ కాల్డ్ శాండ్ డ్యూన్స్. ఇక్కడే కనిపిస్తున్నవి శాండ్ డ్యూన్స్. వెన్ ద గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ ఆర్ వెరీ ఫైన్ అండ్ లైట్ ద విండ్ కెన్ క్యారీ ఇట్ ఓవర్ వెరీ లాంగ్ డిస్టెన్స్. వెన్ సచ్ శాండ్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ లార్జ్ ఏరియాస్ ఇట్ ఈస్ కాల్డ్ లోయసెస్. సో లార్జ్ డిపాజిట్లో శాండ్ డిపాజిట్ అయితే లోయస్ అంటారు. లార్జ్ డిపాజిట్ ఆఫ్ లోయస్ ఇస్ ఫౌండ్ ఇన్ చైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.